హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ తెలుగు రెండు ఛామ్స్. ఇక్కడ వచ్చేసరికి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అనమాట, అరుణాచలంలో. అక్కడ అరుణాచల్ వ్యూ పాయింట్ రమణ మహర్షి ఆశ్రమంలో కొండపైకి ఎక్కితే క్లియర్ అండ్ కట్ కనిపిస్తుంది. చూడండి, 4 గోపురాలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. అసలు ఎంత బాగుందంటే వ్యూ పాయింట్. కానీ ఎక్కడం అనేది చాలా కష్టము. 2 కిలోమీటర్స్ అంట అన్నారు, కానీ నాకైతే 2 కిలోమీటర్స్లో అనిపించలేదు. ఆ రాళ్ళు రప్పల్లో అడవుల్లో నడుచుకుంటా పైకి ఎక్కేసరికి కాళ్ళు నొప్పులు వాసిపోయినాయి. తర్వాత రోజు మాకు గిరిప్రదక్షిణ కూడా ఉంది, అయినా కూడా కష్టపడ్డాం. చూడాలనిపించింది. రమణ మహర్షి గారు పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళల్లా వారు కూర్చొని రోజు వెళ్ళొచ్చేవాళ్ళంట. అంత చాలా మామూలు అనుకున్నాం, ఏమి ఈజీ చిన్నదే అనుకున్నాం, కానీ ఎక్కేటప్పుడు తెలిసింది చాలా కష్టమని. చూడండి, స్కంద ఆశ్రమము, అరుణాచల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది, 4 గోపురాలు క్లియర్ కనిపిస్తాయి. వాచ్ అండ్ మరలా అదే కాకుండా ఇక్కడ ఫారెన్స్ ఎక్కువ మంది వస్తారనమాట. ఫారెన్స్ అండ్ మనకి ఎక్కేదాకా వాటర్ ఉండవు, ఏముండవు, కొనుక్కోవడమే. అసలు 10 రూపీస్ ఎక్కువ, 20 రూపీస్ ఎక్కువ అయినా కూడా పెట్టాల్సిందే. పిల్లలు అందరం వెళ్ళాము. పిల్లలు అయితే కనుక ఈజీగా ఎక్కేసారు, ఈజీగా దిగేశారు, కానీ కొంచెం ఇబ్బంది పడ్డారులే. బట్ హ్యాపీ వాళ్ళు కూడా. చాలా బాగుంది. మీరు కూడా స్కందాశ్రమం మొత్తం రాళ్ళదారి 2 కిలోమీటర్లు, చుట్టూతా కొండలు. 500 మీటర్స్. ప్రశాంతమైన వాతావరణం. ఇవన్నీ కూడా రాళ్లతో తయారు చేసిన బొమ్మలు. ఎక్కడం ఈజీ అనుకున్నాం, కానీ చాలా కష్టంతో కూడిన పని. ఈ అడవిలో, ఈ రాళ్ళలో, ఈ ఎండకి మాకంటే పిల్లలు బాగా ఎక్కారు, దిగుతున్నారు కూడా.